శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. కన్యారాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం బాగుందండి, అద్భుతంగా ఉంది. మరి గత 2-3 నెలలుగా బాధలు పడ్డారు పాపం, కానీ ఆ బాధలు, ఈది బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పోయాయి. మీకు యోగదాయకం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మబ్బు వినుడు విడిపోయిన చెప్పుకోవచ్చు. ఇక దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత బాగుంటది. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. మీకు ఈ మాసం ఆ సమయానికి ఏదో విధంగా ధనం చేతికొస్తుంది, అందులో ఏ సందేహం లేదు. కాకపోతే ఏంటంటే శుభములకు ధనం ఏమవుతుంది, అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక సంఘంలో పరపతి పెరుగుతుంది. అలాగే మీకు బాధ్యతలు చేపడతారు. ఈ మాసం మీరు కొన్ని పదవులు స్వీకరిస్తారు, బాధ్యతలు చేపడతారు. అలాగే నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. వాహన యోగం కనిపిస్తుంది. ఈ మాసం మీకు శత్రు జయం, వ్యవహార జయం, మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు మీరు. అయితే ఉన్నతమైన ఆశయాలతో పని చేయండి. మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో అది మీరు సక్సెస్ అవుతారు. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మీ వల్ల ఇతరులు సాయం పొందుతారు. అలాగే మీరు ఇతరులకు ఇచ్చే సందేశాలు కానీ, సలహాలు కానీ అవతల వాళ్ళకి పనిచేస్తుంది, వాళ్ళ సక్సెస్ అవుతారు. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే జీవన విధానం బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళేవారు అంటే చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ విదేశాలు వెళ్ళే వరకు కూడా బాగుందని, మీకు బాగుంది. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే సినిమా రంగం వారు, టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీరు. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుంది. ఈ మాసం మీకు మహా అద్భుతంగా ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మీకు సన్మానాలు జరుగుతాయి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుంది. మంచి లాభాలు వస్తాయి. ఈ మాసం మీకు మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. మీకు ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు, శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. చదువుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందమ్మా, చక్కగా చదువుతారు. కానీ దృష్టి చదువు మీదే పెట్టండి, ఇతర వ్యాపకాల మీద పెట్టవద్దు. ఇక వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఏది ఏమైనా సరే మీకు ఈ కన్యారాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో అన్ని విధాల, అన్ని రకాలుగా, అన్ని రంగాల వరకు బాగుంది. సందేహం లేదు, సందేహం ఏమి పెట్టుకోవద్దు. అయితే ఇందులో కాస్త కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. ఆ బద్ధకాన్ని వినాడే ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక ఈ కన్యారాశి వారికి నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు, లేదా కొంతమందికి జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే అది మీ జాతకాన్ని బట్టి ఉంటుంది. మీ జాతకాన్ని బట్టి, ఆ జాతక పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి జరుగుతుంది. అందు గురించి మీరు ఇది గుర్తించి మీకు ఏమైనా సలహాలు కానీ, సూచనలు కావాలంటే మా ఆఫీస్కి ఫోన్ చేయండి, కింద నెంబర్ ఉంది. మీ సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కన్యారాశి వారు ఈ యొక్క నవంబర్ మాసంలో కొన్ని పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా బుధవార నియమాలు పాటించండి. అనగా బుధవారం గణపతికి అర్చన, గరికతో పూజ, అలాగే ప్రతిరోజు సంకటహార స్తోత్రం ఉంటుంది, సంకటహార గణపతి స్తోత్రం ఉంటుంది, అది ప్రతిరోజు చదువుకోండి. అలాగే ఒక బుధవారం రోజున 1 కిలోంపావు పెసలు ఒక ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఇక స్పెషల్గా ఈ మాసం మీకు
ఈ పౌర్ణమి వచ్చింది, కార్తీక పౌర్ణమి. అందరూ కూడా కేదార్నాథ స్వామి పూజలు చేసుకుంటారు, అంటే నోవులు ఉంటాయి. లేనివారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, ఈ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. ఆ స్వామి దయ వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇక రెండో విషయం, ఈ మాసంలో మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చిందమ్మా. దయచేసి అందరూ కూడా శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోండి షష్ఠి రోజున చక్కగా. అలాగే జంట సర్పాలకి పాలు పోయండి. రావి చెట్టు, వేప చెట్టు ఉంటే దానికి చుట్టూ ప్రదక్షిణ చేయండి. దీనివల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని అబ్బాయిల అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. సంతానం ఉండి వివాహం అయిన భార్య భర్తలు మధ్య చిన్న చిన్న కీచురాట్లు ఉంటే ఆ కీచురాట్లు తొలగిపోయి ప్రేమగా అన్యోన్యతగా ఉంటారు. ఇక మూడో విషయం ఏమిటంటే, ఇదే మాసంలో మీకు కాలభైరవాష్టమి వచ్చింది. ఈ కాలభైరవ స్వామి పూజ చేసుకోండి. కాలభైరవ అష్టమి 8 సార్లు చదువుకోండి. వీలైతే దగ్గర కాలభైరవ స్వామి ఆలయం ఉంటే అభిషేకం చేయించుకోండి. అయ్యా కాలభైరవ స్వామి దేవాలయం మాకు లేదు అంటే శివాలయం వెళ్ళండి. అదే రోజు శివాలయం వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి చక్కగాని. అలాగే కుక్కలు కనిపిస్తే బిస్కెట్లు, బ్రెడ్, ముఖ్యంగా పెరుగన్నం పెట్టండి. కొన్ని దోషాలు హరింపబడతాయి, గ్రహ దోషాలు హరింపబడతాయి. మోగజీవులకు ఆహారం పెట్టండి. అందువలన ఈ కన్యారాశి కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వేయండి, సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవంతు, స్వస్తి.